చదువుకొని టీచర్ అయ్యి స్కూల్ పెట్టి పేద విద్యార్థులకు విద్యను అందించాలని ఆశపడింది. కానీ విధి ఆమె ఆశల్ని చిదిమేసినంత పనిచేసింది. 2 ఏళ్ల క్రితం ట్రాక్టర్ ఢీకొట్టడంతో సీమ తన 2 కాళ్లలో ఒక కాలును కోల్పోవలసి వచ్చింది. అయినప్పటికీ సీమ కుంగిపోలేదు. ఒక కాలు పోతేనేం రెండో కాలు ఉంది కదా అని అనుకుంది. ఒక్క కాలు ఉందని కుంగిపోకుండా ముందుకు సాగింది. ఎవరెన్ని మాటలు అన్నా లెక్క చేయకుండా మళ్ళీ స్కూల్ యూనిఫామ్ వేసింది. ఒక్క కాలుతోనే గెంతుకుంటూ స్కూల్కి వెళ్తోంది. మొదట్లో ఒంటి కాలుతో గెంతుతూ స్కూల్కు వెళ్లడం చాలా కష్టంగా నొప్పిగా ఉండేదని సీమ తెలిపింది. కానీ రాను రాను అలవాటైపోయిందని, తన తోటి వారు స్కూల్కు వెళ్లడం చూసి ఎలాగైనా తాను కూడా చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. వికలాంగురాలు అయినప్పటికీ ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోకుండా తన శైలిలో అందరికీ సమాధానమిస్తుంది. కాగా సీమాకు ఇప్పటికే అధికారులు 3 చక్రాల సైకిల్ కూడా ఇచ్చారు. సీమా పరిస్థితిపై సోనూ సూద్ స్పందించారు. ఇక 2 కాళ్లతో నడిచే రోజులు వచ్చేశాయి. టికెట్ బుక్ చేస్తున్న వచ్చాయని ట్వీట్ చేశారు. ఇక స్కూలుకు వెళ్లాలంటే ఒంటి కాలుపై గెంతడం అక్కర్లేదని 2 కాళ్లతో నడిచి వెళ్లొచ్చని పేర్కొన్నారు. విధి వెక్కిరించింది. అయినా సరే బ్యాక్ స్టెప్ వేయలేదు సీమ. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దేశ ప్రజల చూపు తన వైపు తిప్పుకుంది. సాయం కోసం అడగకుండానే ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఎనీవే సీమ, ఆల్ ద బెస్ట్. త్వరలోనే నువ్వు 2 కాలు పోగొట్టుకొని అప్పటి నుంచి ఒక కాలుతోనే తన జీవనం సాగిస్తోంది. సాయం చేసేవారు లేక తన సంకల్పాన్నే ఆయుధంగా మార్చుకుంది. ఇప్పుడు దేశ ప్రజల చూపును తన వైపు తిప్పుకుంది. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి పేరు సీమ. స్కూల్ డ్రెస్ వేసుకొని చంగన ఎలా గెంతుతూ వెళ్తుందో చూడండి. అలా 1 కిలోమీటర్ వరకు వెళ్తూ స్కూల్ చేరుకుంటుంది. 2 అడుగులు వేయడానికి అబ్బా అని అంటాం మనం. కానీ సీమ ఒక్క కాలు ఉన్నా అదరగొడుతోంది. బీహార్లోని ఫతేపూర్లో ఉంటున్న సీమకు పెద్దయ్యాక టీచర్ అవ్వాలనేది కోరిక. ఆమె తండ్రి ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. తల్లి ఇటుక బట్టిల్లో దినసరి కూలి. సీమకు చదువు అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. పేద పిల్లల కోసం స్కూల్ పెట్టి చదివించాలని కోరిక. అందుకే చదువును ఎప్పుడూ పక్కన పెట్టలేదు. ఇప్పుడు కాలు లేకున్నా స్కూలుకు వెళ్లేందుకు సమస్యగా ఉన్నా తగ్గనంటూ స్కూలుకు వెళ్తోంది. సీమాకు చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదువుకొని టీచర్ అయ్యి స్కూల్ పెట్టి పేద విద్యార్థులకు విద్యను అందించాలని ఆశపడింది. కానీ విధి ఆమె ఆశల్ని చిదిమేసినంత పనిచేసింది. 2 ఏళ్ల క్రితం ట్రాక్టర్ ఢీకొట్టడంతో సీమ తన 2 కాళ్లలో ఒక కాలును కోల్పోవలసి వచ్చింది. అయినప్పటికీ సీమ కుంగిపోలేదు. ఒక కాలు పోతేనేం రెండో కాలు ఉంది కదా అని అనుకుంది. ఒక్క కాలు ఉందని కుంగిపోకుండా ముందుకు సాగింది. ఎవరెన్ని మాటలు అన్నా లెక్క చేయకుండా మళ్ళీ స్కూల్ యూనిఫామ్ వేసింది. ఒక్క కాలుతోనే గెంతుకుంటూ స్కూల్కి వెళ్తోంది. మొదట్లో ఒంటి కాలుతో గెంతుతూ స్కూలుకు వెళ్లడం చాలా కష్టంగా నొప్పిగా ఉండేదని సీమ తెలిపింది. కానీ రాను రాను అలవాటైపోయిందని, తన తోటి వారు స్కూలుకు వెళ్లడం చూసి ఎలాగైనా తాను కూడా చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. వికలాంగురాలు అయినప్పటికీ ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోకుండా తన శైలిలో అందరికీ సమాధానమిస్తుంది. కాగా సీమాకు ఇప్పటికే అధికారులు 3 చక్రాల సైకిల్ కూడా ఇచ్చారు. సీమా పరిస్థితిపై సోనూ సూద్ స్పందించారు. ఇక 2 కాళ్లతో నడిచే రోజులు వచ్చేశాయి. టికెట్ బుక్ చేస్తున్న వచ్చాయని ట్వీట్ చేశారు. ఇక స్కూలుకు వెళ్లాలంటే ఒంటి కాలుపై గెంతడం అక్కర్లేదని 2 కాళ్లతో నడిచి వెళ్లొచ్చని పేర్కొన్నారు. విధి వెక్కిరించింది. అయినా సరే బ్యాక్ స్టెప్ వేయలేదు సీమ. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దేశ ప్రజల చూపు తన వైపు తిప్పుకుంది. సాయం కోసం అడగకుండానే ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఎనీవే సీమ, ఆల్ ద బెస్ట్. త్వరలోనే నువ్వు